ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సేంద్రీస్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు ఇసుక అందిస్తుంది ప్రభుత్వం. మరొకవైపు పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-21 ఏడాదిలో గత ప్రభుత్వం ఇచ్చిన 2 ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. కొత్త ఇసుక పాలసీ రూపకల్పన చేసే వరకు అమలు చేయాల్సిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాల కోసం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందినటువంటి జిల్లా స్థాయి అధికారులు ఉంటున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచనలిచ్చారు. 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డిస్టిలేషన్ ప్రక్రియకు సర్కార్ ఆదేశించింది. ఈ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ధారించే బాధ్యతను కూడా జిల్లా కమిటీకి అప్పగించారు. స్టాక్ పాయింట్ల దగ్గర లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. భవన నిర్మాణం మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుకను అక్రమ రవాణా చేస్తే అక్రమ రవాణా చేపట్టినా వేయాల్సిన పెనాల్టీలు నిర్ధారిస్తూ జీవో చేసింది ఏపీ సర్కార్.